హలో అండి, నమస్తే. ఈరోజు చేపల ఇగురు తెస్తున్నాను. చూడండి, కింద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని తర్వాత చేప ముక్కలు పెట్టేస్తున్నాను. మ్యారినేట్ చేసిన చేప ముక్కలు ఇది. దీనికి మసాలాలు కలపాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఇగురు అన్నమాట ఇది. ఇలాగ మొత్తం కలిపి చేయడం అన్నమాట ఇది. పసుపు, ధనియాలు అవి వేసేసినానండి. ఇప్పుడు జీలకర్ర పొడి వేయాలి, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి వేయాల్సిన అన్నీ వేసేసి ఒక్కసారి నీళ్ళు కలిపి పెట్టేయడం అన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చివరిలో మన ములక్కాడలు వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ కోసం పెట్టుకోవాలండి చివరిలో. తర్వాత వచ్చి కొబ్బరి, ఇదిగోండి. ఇందులో కొబ్బరి పొడి, జీలకర్ర పొడి వేసేసాను. అన్నీ వేయాల్సిన అన్నీ వేసాను. ఉప్పు కూడా వేసేసాను. వచ్చింటే నీళ్ళు వేసుకొని కలపకూడదండి. ఇది ఇలా ఇగురు అన్నమాట, చేపల ఇగురు. ఇది ఇంతవరకు వేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది ఇది లోపలంతా కలపకూడదండి. దీనిపైన ములక్కాడలు కూడా వేసుకోవాలి. ఇదిగో ములక్కాడలు బాగా రుచిగా ఉంటుందండి ములక్కాడలతో. ఇది ఇదిగోండి, అన్నీ వేసుకొని తర్వాత చివరిలో నూనె కూడా వేసుకోవాలండి. ఒక 2 చెంచాలు నూనె వేసుకోవాలి. అన్నీ వేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో కుక్ చేయాలండి. ఇది తర్వాత మీడియము, తర్వాత సిమ్లో అట్లా 3 సార్లు పెట్టేయాలన్నమాట. 15 నిమిషాలకు అయిపోతుంది. ఇది ఇలా మూత పెట్టేసి మనము పెట్టేయాలండి. ఇది 15 నిమిషాలు కర్రీ రెడీ అయిపోతుంది. ఇగురు అన్నమాట, చేపల ఇగురు. ఈ పక్కన వచ్చి వేయిస్తున్న పెద్ద చేప తీసుకొచ్చేసారు, అందుకని కొన్ని ముక్కలు వేయిస్తున్నాను, కొన్ని వచ్చి అవి చేస్తున్నానండి. ఇట్లా మూత పెట్టి మనం చేస్తే తొందరగా కింద మీద బాయిల్ అవుతుందండి. ఇది ఇప్పుడు కుక్ అవ్వాలండి. ఇది ఒక 10 నిమిషాల వరకు అవుతుంది. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేయాలన్నమాట. సిమ్లోనే ఒక 10 నిమిషాలు వేగాలండి. ఇంకా ఇప్పుడు కలపకూడదు. మనము సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా నెమ్మదిగా ఉడకనివ్వాలన్నమాట. మొత్తం ఉడికి ఇగురు అవుతుంది అన్నమాట. ఇగురు అయిపోతుంది కూర అంతా. అప్పుడు తింటారు. ఇదిగోండి, చేపల పులుసు, చేపల కర్రీ. ఇది ఇగురు. చూడండి, ఇలా ముక్కలుగా బాగా కలుపుకోకుండా ఉంటే మనము ఇలాగే ఉంటుందండి ముక్కలుగా. దీంతోపాటు ములక్కాళ్ళు కూడా మునిగి ఉంటుందన్నమాట. ఇలా దగ్గర పడింది. ఇప్పుడు ఈ చల్లారితే దగ్గర వచ్చేస్తుందండి, ఇంకా దగ్గర అవుతుంది, ఇగురులాగా వస్తుందండి. ఇప్పుడు ఈ మాత్రం ఉంది, ఇంకా 2 నిమిషాల్లో ఇదైపోతుందండి. మనము కొత్తిమీర, కొద్దిగా వేయించిన ధనియా పొడి వేసుకుందామండి. వేయించిన ధనియా పొడి పైన చల్లుకొని మనం ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉంచేస్తే దగ్గర పడుతుందండి. ఇది ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అనమాట. గుత్తగా వస్తుంది. అప్పుడు బాగా ఇగురు ముక్కలకు తగిలి బాగుంటుందండి. ఇదేండి చేపల ఇగురు. చాలా రుచిగా ఉంటుందండి. ఇదే ఒట్టి మనం ఎండుకారం వేయకుండా పచ్చిమిర్చితో కూడా అలాగే వేసుకోవచ్చండి. అప్పుడు కొంచెం కూర పచ్చగా కనపడుతుంది అన్నమాట.
అన్నీ వేసుకున్నాము, అన్నీ సరిపడా అయిపోయింది. ఇప్పుడు దింపేస్తున్నాను అన్నమాట. ఇది లైట్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకైతే బాగుంది అనిపిస్తే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.